శిక్షలు లేని శరణాగతి సౌదం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం
తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం ఇవ్వడం తప్ప తిరిగి అడగడం తెలియని అనురాగాల గురుకులం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయినాథ్ మహారాజ్ की. ఈరోజు గురు పౌర్ణమి రోజు మనందరం కూడా షిరిడీలో ఈ విధంగా కలవడం, అసలు ఈ నేలను తాకడమే మనకు గొప్ప అదృష్టం. అటువంటి నేలను తాకినటువంటి మనం ఈరోజు బాబాగారి గురించి, ఇక్కడ బాబాగారు ఏదైతే తను స్వహస్తాలతోటి చదును చేసినటువంటి నేల ఉందో, మనం కూర్చున్నటువంటి ఈ నేలంతా కూడా ఒకప్పుడు రాళ్లతో, రప్పలతో, ముళ్ళతో ఉన్నటువంటి నేలను బాబాగారు స్వహస్తాలతో శుభ్రపరిచి శుద్ధి చేసి పునీతం చేసినటువంటి లెండి తోటలో ఈరోజు మనం కూర్చొని ఉన్నాం. బాబా తను అడుగుపెట్టినటువంటి నేలకు మొదటి కృతజ్ఞత తెలిపినటువంటిది ఈ లెండియే. అందుకనే సాయి టీవీకి గురు పౌర్ణమి పాటలో కూడా రాయడం జరిగింది, లెండీను చదిని చేసి పూల పరిమళాలు అద్ది. ఇక నిజంగా ఇప్పుడు అద్భుతమైనటువంటి పూల పరిమళాలు మనకు మన మనస్సును ఒక్కసారి ఆ రోజుల్లోకి తీసుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి పరిమళాలు. అవి పూల నుంచి వచ్చినటువంటి పరిమళాల అంటే కాదు, బాబా తన స్వహస్తాలతోటి ఈ నేలను పునీతం చేస్తే ఆ పునీతమైనటువంటి ఆ నేల తల్లి వెదజల్లినటువంటి ఒక గొప్ప సువాసనలు, ఒక పవిత్రమైనటువంటి పరిమళాలు ఇప్పటికీ ఈ తోటలో కూర్చుంటే మనకు అదే ఆస్వాదన ఉంటూ ఉంటుంది. ఈరోజు మనందరం కూర్చున్నటువంటి రోజు గురు పౌర్ణమి. ఈ అద్భుతమైనటువంటి గురు పౌర్ణమి. ఎందుకు గురు పౌర్ణమి షిరిడీలో? అది మన మనసులకు మాత్రమే తెలుసు, మన అంతరంగానికి మాత్రమే తెలుసు. ఎక్కడి నుంచో కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఈరోజు ఇక్కడికి షిరిడీకి అనేక మంది తరలి వచ్చారు. ఇక్కడికి రాగానే ఒక తల్లి చెప్తా ఉంది, గుంటూరు నుంచి వచ్చాం సార్, 24 గంటలు సాయి టీవీ చూస్తాం, అది లేకపోతే పాలుపోలు అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఆ తల్లి చెప్పినప్పుడు నాకు 4 సంవత్సరాల క్రితం సాయి టీవీ కోసం ఒక డైరీ వేసినప్పుడు 4 పదాలు నేను రాసుకున్నాను. నేను రాసుకున్నటువంటి ఆ 4 మాటలు ఎవరికి వారు దాన్ని అన్వయించుకున్నారు. నా అన్నవాడు నన్ను వదిలివేసిన, ఈ ప్రపంచం నన్ను కాదనుకున్నా, నా కోసం ఒకడుంటాడు, ఆ ఒక్కడు నా వెంట నిలిచి నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడని చెప్పి ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఒక ఆత్మ బలం కోసం రాసుకున్నటువంటి మాట ఈరోజు బాబా అక్షరాల రుజువు చేస్తున్నారు. తల్లి చెప్పింది, తల్లి ఎదురుగా కూర్చున్నటువంటి తల్లి, సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం కలిగింది సార్, షిరిడీలో ఇన్ని ప్రదేశాలు తిరిగాను, నాకు ఆనందం లేదు, మిమ్మల్ని చూడగానే ఆనందం కలిగిందంది. ఇంకేం కావాలి నాకంటూ ఒక కొత్త ప్రపంచం. నిజంగా ఈరోజు మేమిద్దరం, వాహిని గారు నేను కానీ, ఇంకా నిజంగా మాకు ప్రపంచం అంటూ లేదు, ప్రపంచంతో సంబంధం లేదు. మేము చేసే పని పట్ల కూడా అనేక రకాలైన విమర్శలు రావచ్చుగాక, వచ్చి ఉండినటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదు. మాకంటూ బాబా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ కొత్త ప్రపంచంలో మేము ఆనందంగా ఉండడమే కాదు, అనేక మందిని మేము ఆనందంగా ఉంచగలుగుతున్నామనేటువంటి విషయాన్ని మేము గర్వంగా ఈరోజు గురు పౌర్ణమి రోజు ఈ షిరిడీ నేల సాక్షిగా నేను చెప్తున్నాను. ఈరోజు అద్భుతమైనటువంటి తృప్తి ఇక్కడ మాకు కలిగింది. దీని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎన్ని బాధలు ఉన్నాయనేటువంటిది ఏ రోజు కూడా మేము ఎవరి ముఖత మేము ఎక్స్ప్రెస్ చేయలేదు. మాతో పాటు విజయలక్ష్మి గారు ఉంటారు, చాలా సందర్భాలలో ప్రమీల గారు ఉంటారు, మాతో పాటు రెగ్యులర్గా ఉండేటువంటి వాళ్ళు ఒక 4-5 ఉంటారు. ఎవరితోటి కూడా ఇంత నడపడానికి ఇంత కష్టం ఉంది, మేము ఇంత కష్టపడుతున్నాం, చేసేటువంటి కార్యక్రమాల్లో ఇన్ని విమర్శలు వస్తున్నాయని చెప్పి ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఓదార్పు కోసం ఎక్కడా మేము ఎవరి దగ్గర చెప్పినటువంటి సందర్భం లేదు. ఎక్కడ మేము చెప్పుకుంటామంటే మాలో ఉన్నటువంటి బాబాకు మేము చెప్పుకుంటాం. బాబా చాలా బలహీనమైనటువంటి మనస్సు మాది, చాలా బలహీనమైనటువంటి మనుషులం మేము. ఒక మాట అంటే అది మేము తీసుకోకపోవచ్చు మనసుకు, కానీ
నీ పేరు మీద మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మమ్మల్ని ఒక మాట అంటే నిన్నన్నట్టే. కాబట్టి బాబా దయచేసి విమర్శలు రాకుండా చూడు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము బాబాను కోరుకుంటాం. ఎందుకంటే మీకు తెలుసు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి. సాయి టీవీలో అద్భుతమైనటువంటి మాధుర్యాన్ని పంచేటువంటి మామిడి పళ్ళు ఇక్కడ ఉన్నాయి. కాబట్టే ఖచ్చితంగా కొన్ని రాళ్ళ దెబ్బలు తప్పవు. మీ మనసులో ఎన్నున్నా మీకు ఎంత బాధ ఉన్నా అది పక్కన ఉంచేసి 10 మందికి ఉపాధి కల్పించి వాళ్ళని ఛానల్ ప్రతి ఇంటింటా వెళ్ళి ఈ అర్పణ కోసం ప్రతి చోట కష్టపడి మెట్లెక్కి దిగి వాళ్ళంతా కూడా చాలా చాలా మీకు సహకరిస్తున్నారండి. చాలా ధన్యవాదాలు. మాకు బాబా ఏం చేస్తారంటే చాలా సందర్భాల్లో మాకు కనిపించేటివన్నీ కూడా 100లో ఒక 5% 6% కొంతమంది మనం చేసే దాంతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ మిగతా 98% మంది ఎంత వాళ్ళు సాయి టీవీని మనసులో పెట్టుకొని ఆశీర్వదిస్తే ఈ సాయి టీవీకి ఇంత బలం వచ్చి ఉంటుంది. నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఈ షిరిడీలో ఈ 2 రోజుల నుంచి కలిసినటువంటి వాళ్ళు కానీ, కలిసి వాళ్ళు ముఖతా చెప్పినటువంటి మాట వింటూ ఉంటే ఒక గొప్ప ఆనందం, ఒక గొప్ప ఆత్మవిశ్వాసం, మాలో మాకు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఈ షిరిడీకి వచ్చినప్పుడల్లా సరే ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచో భక్తులు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు, సార్ మా ఇంట్లో సాయి టీవీ తప్ప ఇంకేమీ చూడము, సాయిబాబా గురించి సాయి టీవీలో చూసి ఎంతో నేర్చుకున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బరంపాలెం నుంచి అండి. మేము ఈ గురు పౌర్ణమికి 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. కానీ సాయి టీవీ మట్టుకు నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం మమ్మల్ని మేము ఈ సచ్చరిత్ర మట్టుకు కంపల్సరీ చూస్తూ ఉంటామండి. కంపల్సరీ మానవండి, చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు చాలా బాగా చెప్తున్నారండి. కానీ సాయి టీవీ అనేది మీకు అది టీవీలో ఏది చూడకపోయినా సరే సాయి టీవీ ఉంటే చాలు అన్నట్టుగా తీర్చిదిద్దుతున్నారు. దానికి చాలా సంతోషం అండి. మీకు భక్తులు అనేది అనేక చోట్ల కూడా ఇప్పుడు లక్షల్లో ఉన్నారేమోనండి, రాబోయే కాలంలో కోట్ల మంది ఉంటారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నానండి. తర్వాత ఇక్కడ ఒక అమ్మ వచ్చింది. అమ్మ నిజంగా అమ్మ చెప్పినటువంటి మాట, ఈ కార్యక్రమానికి చాలామంది మనం అడుగుతాం బాబాని, బాబా కార్యక్రమం చేస్తున్నాము దానికి మీ ఆశీస్సులు కావాలని చెప్పి. నిజంగా బాబా వచ్చి ఎప్పుడు మనకు ఆశీస్సులు ఇవ్వడమ్మా. నిజంగా ఈ అమ్మ చెప్పినటువంటి మాట, నాకు చెప్పినటువంటి మాట మీ అందరితో కూడా చెప్పించాలనుకుంటున్నాను. మాట్లాడు. సాయి బంధువులందరికీ నేను ఇదే ఫస్ట్ సారి మాట్లాడటం అమ్మా. ఏదన్నా తప్పు ఉంటే అందరూ చేయించండి. మీకు నా పేరు అనవాయమ్మ, మేము గుంటూరు నుంచి వచ్చాను. మీ ఇద్దరికి ధన్యవాదాలు. ముందు సాయిరామంకి నా బాధకి ఆ నాయనకి చెప్పుకున్నాను. నా కొడుకును కూడా పచ్చి తాగుబోతుని ఇక్కడికి రప్పించాడు. 3 రోజుల నుంచి సన్నిధిలో ఉన్నాడు. నాకు అది ఎంతో మేలు చేశాడు సాయి. నా బిడ్డని ఇంకా ఆ తాగు నుంచి ఇడిపించి ఆ మంచి మనసుతో ఇంటికి తీసుకెళ్తానని నేను 3 రోజుల నుంచి ఇక్కడే నేను 8 నిద్రలు 9 నిద్రలు చేయాలని వచ్చాను. ఆయన దయ. ఎప్పుడు మాకు రూములు లేవు, రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ చూపించాడు. హైదరాబాద్ వాళ్ళ ద్వారాగా 3 బెర్తులు ఇచ్చారు. ఇప్పుడు రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా మాకు ఫ్రీ చూపించారు. ఆయనే చూపించాడు. మాకు ఏమీ లేవని ఆయనే చూపిస్తాడని వచ్చాము. మాకు అన్నీ సాయి బాగా చేశాడు. నాకు ఎంతో సంతోషం. అసలు అమ్మని చూడంగానే నాకు అసలు నేను చూస్తున్నా ఈ 3 రోజుల నుంచి ఎక్కడ కనపడతారో మీరని చూడంగానే నాకు ఎంత ఆనందంగా ఉందో. నేను అంతమందిలో కేకేసా, అమ్మ ఆయనకి రండి అని పిలిచింది. నాకు అది చాలు. నాకు నా తల్లి వచ్చి పిలిచినట్టు ఉంది, ఒక దేవత పిలిచినట్టు ఉంది. మేము ఇక్కడికి వచ్చి అరగంట అయింది చెట్టు కింద పడుకుంటే మీరు ఇక్కడ కనపడ్డారు, వచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలు. సాయిరామ్ 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 సాయిరామ్. నైనా నీ టీవీ వల్ల మా కుటుంబానికి మంచి మేలు జరుగుతుంది. నేను అంతకన్నా మాట్లాడలేదు. అంటే చాలా సంతోషం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. చాలామంది అంటుంటారు టెలివిజన్ అనేటువంటిది సమాజంలో ఒక విష సంస్కృతిని నేర్పుతుంది. ఒక తప్పుదోవ పట్టించడానికి ప్రధానమైనటువంటి ప్రసారం ఏంటంటే టెలివిజన్ అనేటువంటిది ఒక పెద్ద అపవాది సమాజంలో.
ఒక 10-15 సంవత్సరాల నుంచి. కానీ అలాంటి గంజాయి వనంలో ఈరోజు సాయి టీవీ ఒక తులసి మొక్కలాగా నిజంగా ఏదైతే విషపూరితమైందో, ఏదైతే సమాజాన్ని చెడిపేసేటి విధంగా ఉందో, ఏదైతే సమాజానికి హాని చేస్తుందో అటువంటి గంజాయి తోటలో ఒక తులసి ముక్కలాగా ఈరోజు సాయి టీవీ ఉండడానికి ప్రధానమైనటువంటిది బాబా చేసేటువంటి ఆపరేషన్ ఆ విధంగానే ఉంటుంది. బాబా అవతారం ఎందుకు షిరిడీలో అని చెప్పి మనం విశ్లేషించుకున్నప్పుడు, మనము రకరకాల తాపత్రయాలతోటి పరితపిస్తున్నప్పుడు మనకు ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఒక వ్యక్తిగతంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఏ భగవంతుని పూజించాలి, ఏ సాధన చేస్తే భగవంతుడు కటాక్షం దొరుకుతుంది అన్నప్పుడు కఠోరమైనటువంటి సాధనలు చేస్తే తప్ప భగవంతుని కటాక్షం దొరకన పరిస్థితుల్లో ఒక మానవ మాతృడిగా ఈ భూమిపైకి పుణ్య నేలపైన అడుగుపెట్టి మనందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు. ఆ రోజు బాబా వచ్చే నాటికి ఈ భారతదేశంలో పరిస్థితులు మతం పేరిట, కులం పేరిట రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి మనస్తత్వాలతోటి రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సబ్కా మాలికే అల్లా మాలిక్ అంటూ వచ్చి భగవంతుడు ఒకే రూపము ఒకే నామాన్ని మనకిచ్చేసి మనకు ఒక అద్భుతమైనటువంటి శాంతిని ప్రసాదించాడో ఈరోజు సాయి టీవీ కూడా ఈ విషతుల్యమైనటువంటి ఈ సంస్కృతిలో ఒక గొప్ప పూల పరిమళాలను, ఒక సుగంధాన్ని వెదజల్లడానికి పెద్ద ఆయన చెప్తే నాకు నిజంగా గుండెలు పిండేసింది. సార్, మీ సాయి టీవీ వల్ల నేను బాబాను ఆరాధించడం ప్రారంభమైంది. ఆ ఆరాధించడం ప్రారంభమైన తర్వాత మా కుటుంబంలో గొప్ప మార్పు వచ్చిందని చెప్పి, కుటుంబంలో వ్యక్తుల్లో గొప్ప మార్పు రావడానికి నిజంగా ఏ ఆపరేషన్లు చేసినా రావమ్మా, ఏ మందులు వాడినా రావు. వాటికి మందులు ఆపరేషన్లతో సంబంధం లేదు. ఆ మనసు మారేటువంటి పరిస్థితిని భగవంతుడు కల్పిస్తాడు. ఆ భగవంతుడు కల్పించి ఆయా కుటుంబాలకి ఈరోజు సాయి టీవీ అనేటువంటి ఒక గొప్ప ఔషధాన్ని ఇచ్చి కుటుంబాలను కూడా బాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నిజంగా ఎంత గొప్ప అదృష్టవంతులం. చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను, ఏ కార్యక్రమం కోసమైనా అర్పణం కోసం రాయాల్సి వచ్చినప్పుడు నిజంగా బాబా ఎంత గొప్ప మాట రాయించుకున్నాడంటే, అదృష్టవంతుల ఇంట అర్పణమంటూ అడుగెడుతాడు, భక్తులచే భక్తులకు సేవ చేయిస్తాడు. నిజంగా సాయి టీవీ కంటూ ఒక పెద్ద పరివారము, పెద్ద వ్యవస్థ ఉందా? లేదు. భక్తుల చేత తనకు కావలసినటువంటి పనిని చేయించుకోవడానికి సాయి టీవీని ఏ విధంగా కేవలం ఒకే చోట ఉండి బాబా ఏం చెప్పాడు, నేను షిరిడీలో మాత్రమే ఉన్నాననుకుంటే మీరు నన్ను గుర్తించినట్టే. సాయి టీవీ కూడా కేవలం హైదరాబాదులో ఒక 10 మందో 12 మందితోటే ఇంత పెద్దగా ఇంత చేరిందంటే కాదు. ఆ ఉన్నటువంటి శక్తిని బాబా ఆ శక్తి అంతా దానికి కూడగట్టి మొత్తం యావత్ మంది సాయి టీవీ చూసేటువంటి భక్తులకు ఒక గొప్ప శక్తినివ్వడానికి అనేక కార్యక్రమాల రూపంలో ఆయన ఆ శక్తిని పంచుతూ ఉన్నాడు. కాబట్టి షిరిడీ నేల ఏ విధంగా అయితే మనం వస్తే మన మనస్సు స్వాంతన చెందుతుందో, షిరిడీకి రాకపోయినా మన ఇంట్లో ఉంటూనే ఒక గొప్ప స్వాంతన ఇవ్వడానికి మనకి ఇచ్చినటువంటి వరం బాబా సాయి టీవీ. మేము చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాం. ఇక చాలామంది జీవితానికి అల్టిమేట్ గోల్స్ ఎప్పటి వరకు సాధించగలుగుతామంటే దాదాపు 60 ఏళ్ళు దాటే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలను, మనం పెట్టుకున్న గోల్స్ని సాధించడానికి. మాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే 30-10 వయసులోనే మేము చేరుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని మేము చేరుకున్నాం. ఇక తర్వాత మిగతాదంతా బాబా చూసుకుంటాడు. ఏదైతే మేము అనుకున్నామో కేవలం ఒక 3-4 సంవత్సరాల లోపే దాన్ని బాబా సాకారం చేసి మా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చాడు. ఇంకా మేము జీవితంలో సాధించాల్సినటువంటిది కానీ అనుభవించాల్సినటువంటిది కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ లేని స్థితి నుంచి ఒక గొప్ప వ్యవస్థను సృష్టించి ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది తన భక్తులకు ఒక స్వాంతనను కలిగిస్తూ ఒక గొప్ప ఓదార్పునిస్తున్నాడు బాబా. అంటే ఈ సాధన ద్వారా అంతకంటే గొప్ప సౌభాగ్యము, గొప్ప అదృష్టము ఇంకా ఎవ్వరికీ జీవితంలో ఏమి ఉండదు. నిజంగా మా జీవితాలకు ఈ లోటు ఉంది అని చెప్పి మేము ఇప్పుడు భావించట్లేదు. మా జీవితము ఒక తృప్తికరమైనటువంటి దాన్ని బాబా మాలో నింపాడు. అదొక్కటే చాలు ఇంకా మాకు. పోతే మనం ఏ విధంగా అయితే ఈరోజు ఒక మంచి స్థితిలో లేకపోతే మన కష్టాలనేటువంటి వాటిని దాటి ఏ విధంగా రాలేమో, ఈరోజు మీలాంటి అనేక మంది అభిమానం, మీ ప్రేమనే
మమ్మల్ని ముందుకు నడిపించేలాగా బాబా అనేటువంటి శక్తి ఉన్నప్పటికీ బాబా నేరుగా వచ్చి తను చెప్పలేడు కదా. మీలాంటి వారు నోటెంబటి వచ్చినటువంటి ఆ మాటలు నాకు తెలుసు. ప్రతిరోజు ఎంతమంది తల్లులు క్షణక్షణం సాయి టీవీని మమ్మల్ని దీవిస్తున్నారో, ఇది ఇంకా కలకాలం ఉండాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారో ఆకాంక్షిస్తున్నారో, అది విని బాబా ఈ వ్యవస్థను నడిపిస్తున్నాడు. కాబట్టి అనేక మంది ఈరోజు నిజంగా ప్రమిళ గారు లాంటి వాళ్ళు, విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేటువంటి మామూలు గృహిణులే ఇంట్లో పిల్లలు ఇంటిని చూసుకొని బయటికి రావడమే కష్టం. అటువంటిది నిజంగా మాకు కుడి ఎడమ భుజాలుగా ఇద్దరు కూడా వారికి గురు పౌర్ణమి సందర్భంగా నిజంగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంటే అది ఏనాటి రుణానుబంధమో తెలియదు, కానీ మాతో కలిసినటువంటి వాళ్ళందరితోటి ఖచ్చితంగా ఆ రుణానుబంధము, ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమంది దూరం అవుతున్నప్పటికీ ఆ రుణం తీరిపోయి దూరం అవుతున్నారని అనుకుంటాను తప్ప కానీ ఎవరిపైన వ్యక్తిగతమైనటువంటి ఏమీ ఉండవు. బాబా చెప్పినటువంటి ఒకే ఒక దాన్ని మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం, ఆ రుణానుబంధాన్ని. ఆ రుణానుబంధమే మీ అందరినీ మాతోటి నడిపిస్తుంది. ఈరోజు గురు పౌర్ణమి రోజు బాబా చెప్పినటువంటి ఆ రుణానుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఆ గుర్తు చేసుకొని నిజంగా ఒకసారి ప్రమిళ గారితో కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఫస్ట్ సాయి టీవీ టెస్ట్ సిగ్నల్ నుంచి చూశానండి. బాబా నాకు చూపించారు. ఏంటంటే బాబా నాకు 13 ఏళ్ల వయసు నుంచి బాబా నన్ను పట్టుకుని నడిపిస్తున్నారనే విషయం నాకు చాలా కాలం తెలియదు. అది చాలా సంవత్సరాల తర్వాత తెలిసిందండి. బాబా నా జీవితాన్ని తీర్చిదిద్దారనే విషయం. సాయి టీవీ టెస్ట్ సిగ్నల్ నుంచి చూసిన తర్వాత సాయి టీవీ అంటే ఒక అభిమానం. సాయి టీవీయే బాబా గారు అనే సంపూర్ణ విశ్వాసంతో నేను ఉన్నానండి. ఫస్ట్లో 4.5 సంవత్సరాల క్రితం నేను ఒకసారి అనిల్ గారికి ఫోన్ చేశానండి. సాయి టీవీలో నెంబర్ చూసి సచరిత్ర వితరణ అనే కార్యక్రమానికి చూసి, నేను ఒక 2,000 ఇస్తానండి మీకు, మా ఆఫీసు పలానా బషీర్బాగ్లో ఉంటుందండి, మీరు వస్తారా అని, ఎవరినైనా పంపిస్తారా అంటే మేమే వస్తామమ్మా అని చెప్పారు అనిల్ గారు, వాహిని గారు. ఒకరోజు మధ్యాహ్నం 2:30కి మంచి ఎండలో వచ్చారండి, మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి నాకు ఫోన్ చేశారండి. వచ్చి ఫోన్ చేస్తే నేను ఒక 2,000 ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాహిని గారు, అనిల్ గారిలో ఏ కమిట్మెంట్ అయితే ఉందో సాయి టీవీ పట్ల, అదే కమిట్మెంట్ ఈ రోజు కూడా చూస్తున్నానండి నేను. ఈరోజు ఏంటంటే బాబా గారు సాయి టీవీ అనేది ఒక సరికొత్త ప్రపంచాన్ని, ఒక పాఠశాలను ఏర్పాటు చేసి, అంతకుముందు గురువారం గుడికి వెళ్ళడం అంతవరకే తెలుసండి నాకు కూడా. సాయి టీవీ వచ్చాకే అసలు బాబా అంటే ఏంటి, బాబా తత్వం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఒక పాఠశాలను ఏర్పాటు చేసి అందులో సాయి గురుకులంలో ఒక అధ్యాపకుల్లాగా అనిల్ గారితో బాబా పలికిస్తున్నారు. పాఠ్యాంశాలన్నీ సాయి తత్వాన్ని మనకు బోధిస్తున్నారండి. వాహిని గారు సాయి మాతలాగా, ఆవిడ సాయి మాత ప్రోగ్రాం ద్వారా అందరికీ అన్ని బోధిస్తున్నారు. ఎందుకంటే ఈ సాయి టీవీ ద్వారా ఈరోజు లక్షల మంది స్వాంతన పొంది, ఎన్నో కుటుంబాల వాళ్ళు లైవ్లో చెప్తున్నారండి, మాకు క్యాన్సర్ తగ్గిపోయిందండి అని. క్యాన్సర్ అనేది వస్తే ఒకప్పుడు చాలా భయపడేవాళ్ళండి. ఈరోజు సాయి టీవీ అర్పణం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారండి క్యాన్సర్ వచ్చిన రోగులు కూడా. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లాంటి బాధలు ఉన్న వాళ్ళైనా సాయి టీవీ చూసి స్వాంతన పొందుతున్నారు. అసలు బాబా గారు సాయి టీవీ అనే సాధనం ద్వారా ఎంతమందికి స్వాంతన కలిగిస్తున్నారు అనేది వాళ్ళ నోటితో ప్రత్యక్షంగా కళ్ళకి చూపించి, నేనున్నాను సాయి టీవీ రూపంలో నేనున్నాననే భరోసాని బాబా అందరికీ ఇస్తున్నారండి. ఈరోజు బాబా ప్రత్యక్షంగా మాట్లాడవసరం లేదండి, సాయి టీవీ ద్వారా బాబా మాట్లాడుతున్నారు మన అందరి ఇళ్లల్లో. ప్రతిరోజు అండి పొద్దున 4:30 ప్రతి నిమిషం 24 గంటలు సాయి టీవీ రూపంలో బాబా గారు ఎవ్వరు మేము ఒంటరి వాళ్ళం అయ్యామనేది లేకుండా కూడా అందరికీ స్వాంతన కలిగిస్తూ నేనున్నాననే భరోసాని ఇస్తున్నారండి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బాబా ఏర్పాటు చేసినందుకు, ఈ వ్యవస్థను నడిపిస్తున్న అనిల్ గారికి, వాహిని గారికి నేను ఈ గురు పౌర్ణమి సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా. బాబా గారు ఎప్పటికీ బతికున్నంత కాలం కూడా సాయి టీవీతో కలిసి నడిచే అదృష్టాన్ని ఇస్తారని ఈ షిరిడి పుణ్యనేల నుంచి బాబా గారిని మరీ కోరుకుంటున్నానండి. సాయిరామ్ అండి. ఈ రోజుల్లో డబ్బు పెడితే అన్నీ దొరుకుతాయి. డబ్బు కోసం కూడా మనుషులు అందరి దగ్గరికి వస్తారు. నిజంగా మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కానీ, ఈరోజు ప్రమిళ గారు చూశారు, లేకపోతే విజయలక్ష్మి గారు చూశారు, నిజంగా ఎంత డబ్బు ఇచ్చినా మనుషులు రానటువంటి రోజుల్లో ఏమాత్రం కూడా ఆశించకుండా, నిజంగా ప్రమిళ గారికి ఒక లోటు ఉంది, నాకు ఒక లోటు ఉంది.
నిజంగా నాకు తోడబుట్టినటువంటి అక్క చెల్లెలు లేనటువంటి లోటును బాబా భర్తీ చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటే ఆవిడ కూడా అనుకుంటారు నాకు తమ్ముడు లేనటువంటి లోటును బాబా గారు భర్తీ చేశారని. ఇట్లా ఎవరికి వారికి ఉన్నటువంటి రుణానుబంధాన్ని. విజయలక్ష్మి గారు మా గృహప్రవేశానికి వస్తే షిరిడి నుంచి వచ్చినటువంటి పూజారి ఏమీ చెప్పలేదు, వారిని హారతి పట్టమనండి అన్నారు. ఎందుకు వారిని హారతి పట్టమన్నారంటే మీ చెల్లెనో అక్కనో కదా వారిని పట్టమని అన్నారు. అంటే బాబా ఇచ్చేటువంటి నిదర్శనాలు ఇట్లా ఉంటాయన్నమాట. అంటే ఎంత రుణానుబంధం ఉండి ఉంటే బాబా గారు ఆ నోటితో చెప్తారు. ఇట్లా ప్రతిదీ ఒక అనుభవం. మనుషుల్ని మనుషులుగా ప్రేమించగలుగుతున్నాం కాబట్టి ఈరోజు మనుషులు మాతో ఉంటున్నారు. ఎందుకంటే మేము చెప్పేది చాలా కటువుగా ఉండవచ్చు అనేక సందర్భాల్లో బాబా గురించి కానీ లేకపోతే మనుషుల గురించి కానీ. ఆ కటువుగా ఉన్నప్పుడు ఎవరికైతే అది నచ్చదో వాళ్ళు దూరం కావచ్చు. కానీ ఎవరైతే నిజాయితీగా ఉండదలుచుకున్నారో నిజాయితీగా ఉంటారో వాళ్ళందరూ మాతోటే ఉన్నారన్నటువంటి విశ్వాసం ఈరోజు మాకుంది. బాబా మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానం. ఒకసారి విజయలక్ష్మి గారిని కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ షిరిడి నెల నుంచి వారి అభిప్రాయం. నేను ఫస్ట్ టైం సాయి టీవీకి వచ్చి నేను జోల భిక్షకు భిక్షాటన వేద్దామని వచ్చాను బాబా గారికి. అది చేస్తున్నప్పుడు కరెక్ట్ అనిల్ అన్న ఎదురొచ్చారు నాకు. తను చూడగానే నాకు సొంత తమ్ముడు, సేమ్ మా పెద్ద తమ్ముడు ఎలా ఉంటారు సేమ్ అచ్చం అలాగే ఉంటారు అనమాట. ఓహ్ నా తమ్ముళ్ళలాగా ఇక్కడ ఉన్నారా, ఓకే నాకు ఒక తమ్ముడు ఇక్కడ మనసులు ఉన్నారని అంత ఆప్యాయత అంత అభిమానం ఫస్ట్ డేనే నాకు కలిగింది. నిజంగా ఆ బంధం నిజంగా బాబాగా ఇందాక అన్నీ చెప్పినట్టు తను ఆ బంధం మమ్మల్ని కలిపింది. నాకు ఒక అక్క తమ్ముడు అన్న బంధం ఇచ్చింది. నేను నాకున్న ప్రాబ్లమ్స్ ఒకరోజు నేను ఇదవుదాం అనుకున్నాను. అంటే మన సాయి టీవీలో సచ్చరిత్ర వస్తున్నప్పుడు సచ్చరిత్ర ప్రోగ్రామ్ చూసారంటే చావు పరిష్కారం కాదు, మన కర్మానుసారం మనకు అనుభవించాలి. ఓకే అది లేకుండా ఇదవుతుంటే నాకు ఈ భిక్ష పెట్టిందంటే సాయి టీవీని. నేను ఈరోజు ఇలా ఉండి సాయి నేల మీద మాట్లాడుతున్నానంటే అది సాయి టీవీ వల్లనే. నేను సాయి మన దేవుడు కానీ సాయి గురుకులం కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే ఓకే నాకు అది ఆన్సర్ చెప్తుంది. ఓకే ఈ ప్రాబ్లంకి నీకు ఇది సొల్యూషను అని చెప్తుందంటే బాబానే వారి నుండి నేనున్నాను అంటే సాయి టీవీని ఒక సాధనంగా ఎంచుకున్నారు బాబా. కలియుగ ప్రత్యక్షం సాయినాథుడు. సో ఆ సాయినాథుడు సాయి టీవీని సాధనాన్ని ఎంచుకొని మనందరికీ అంటే ఇప్పుడు ఈ సాయి టీవీ వాళ్ళు ఎంతోమంది లైవ్లో విన్నారు మీరందరూ. అంటే ఒక అర్పణం ద్వారానే ఎంతోమందికి మంచి జరిగింది. అంటే ఒక 351 రూపీస్ గురుదక్షిణ చేసుకుంటేనే ఒక ఆపరేషన్ చేసి కొన్ని లక్షల్లో పోవాల్సిన ఇది ఒక 351 రూపీస్ ఉంటే ఎంత నిబద్ధత ఉంటే బాబా గారు ఆ కోరిక నెరవేర్చారు. అంటే సాయి టీవీ ఎంత నిబద్ధతగా చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళకున్న కమిట్మెంటు నిజంగా నేను కళ్ళతో నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఏ కమర్షియల్ యాడ్ లేకుండా ఒక సంస్థని ఇంత పెద్ద సంస్థను నడపడం అంటే ఇన్ని రోజులు అర్పణ చేసేసి ఆ రోజు నేను చూశాను. రాత్రి 10:30కు వచ్చారు, మళ్ళీ తెల్లారి అర్పణం ప్రోగ్రామ్ పంపించాలి షిరిడీకి. అంటే వాళ్ళ ఫేస్లో అలసట కానీ ఏమి కానీ బాబా సేవ చేస్తున్నాం బాబా కోసం చేస్తున్నామని మళ్ళీ 11 గంటల దాకా ఉండి మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే ఉత్సాహంతో అదే అనిల్ సార్ చెప్తూ ఉంటే నేను ఎప్పుడు వింటూ ఉంటే బయట ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పుడు అంటే ఇంత తిరిగినా సరే ఒక్కరోజు కూడా వాళ్ళ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదండి. అంటే ఒక అలసిపోయినంతకని కాదు, ఎంత శక్తితో అంటే బాబా గారు ఎంత శక్తి నుంచి ముందే నడుపుతుందనంటే సాయి టీవీ అంటే ఖచ్చితంగా సద్గురు సాయినాథుడే మనతో ఉన్నాడని అర్థం అండి. ఇప్పుడు అర్పణం చేశారండి, అర్పణం చేసిన వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. వాళ్ళు కూడా కృతజ్ఞత అర్పణంతో బాబా గారికి ఎంతో కొంత చేయాలని ఒక ముందుకు వస్తే ఈ వ్యవస్థ ఇంకా ముందుకెళ్తుంది. మనందరం తోడుంటే మనం ఇంకా సాయి టీవీని ఎక్కడికో తీసుకువెళ్ళొచ్చండి. సో కలియుగంలో కావాల్సిన మనకు సాయినాథ్ ఒక గురు కృప కావాలి. ఆ గురు కృప కావాలి అని అంటే సాయినాథుడు ఉండాలి. సాయినాథుడు కావాలంటే సాయి టీవీతోటే మనకు అది సాధ్యమవుతుంది. సో మనమందరం సాయి టీవీకి సేవ చేద్దాం, బాబాను కృపను పొందుదాం. జై సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.